క్రిస్మస్ మెసేజ్ ఈరోజు మనం వినబోతా ఉన్నాం. ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది, మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దేవదూత గొర్రెల కాపురులతో చెప్తున్న మాట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంతమందికి తెలియజేసింది దేవదూత? యేసు ప్రభు పుట్టుక ఎంతమందికి తెలుసు? బైబిల్లో క్రిస్మస్ పండగ వస్తే మనం ఎంతమందిని గురించి తెలుసుకుంటాం చెప్పండి ఒకసారి. క్రిస్మస్ పండగకి ఎంతమంది గురించి మనం చెప్పుకుంటాం? ఎక్కువ మరియ గురించి చెప్పుకుంటాం, యోసేపు గురించి చెప్పుకుంటాం, తర్వాత గొర్రెల కాపరుల గురించి చెప్పుకుంటాం, తర్వాత జ్ఞానుల గురించి చెప్పుకుంటాం, ఇంకా ఇక రాజు గురించి చెప్పుకుంటాం, ఇంకా కొద్దిగా డీప్గా వెళ్ళాలనుకుంటే సోమయోను గురించి చెప్పుకుంటాం. ఇంకా అంతకు మించి ఎక్కువ మందికి యేసుప్రభు పుట్టుక రోజు గురించి ఎక్కువ మందికి తెలియజేసిన సందర్భాలు లేవు. దేవదూత పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి, నేను ఇక్కడ ఒక 5 గురించి మాత్రమే చెప్తాను. 1 మరియకు చెప్పింది, 2 యోసేపుకు చెప్పింది, 3 గొర్రెల కాపురులకు చెప్పింది, 4ది జ్ఞానులకు చెప్పింది, తర్వాత లాస్ట్కి తెలుసుకోవాల్సిన విషయం రాజుకు చెప్పింది, హేరోదు మహారాజుకు చెప్పింది. నేను అడిగే మాట, ఎందుకు వాళ్ళకే చెప్పింది, మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పాల? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిగతా వాళ్ళకి చెప్పొచ్చుగా, ఎందుకు వాళ్ళ వరకే చెప్పింది? దాని గురించే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటి వ్యక్తి మరి గురించి చెప్పుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వాక్యంలో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, దేవుని చేత పంపబడింది. ఎవరి దగ్గరికి? కన్యక అయిన మరియ దగ్గరికి. మరియ దగ్గరికి దేవదూత మొట్టమొదట వచ్చింది. వచ్చి మరియను అడుగుతా ఉంది, అమ్మా, దేవుని కుమారుడు నీ కడుపులో పుట్టాలనుకుంటున్నాడు, పుట్టాలనుకుంటున్నాడు, మరి నువ్వు అవకాశం ఇస్తావా, ఇయ్యవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ తడబడింది. మరియ కొంత తడబడి, అయ్యా, నేను పురుషుణ్ణి ఎరుగని దానిని, నేను కన్యకను, నేను పురుషుణ్ణి ఎరగను, మరి నాకెలా పిల్లడు పుడతాడు అని అడిగాను. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవదూత ఒక చక్కని సమాధానం చెప్తుంది, అమ్మా, నువ్వు ఎవరో పుడతాడని అనుకుంటున్నావేమో, అసలు సాక్షాత్తు నీ కడుపులో పుట్టబోయే వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. అదే చెప్తుంది, సాక్షాత్తు నీ గర్భంలో పుట్టబోయే వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు నీ గర్భంలో పుట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత ధన్యురాలు అనుకున్నావు, నువ్వు ఎంత ధన్యమైన భాగ్యం పొందుకున్నావు అనుకున్నావు. సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవుడే నీ గర్భంలో పుట్టాలనుకుంటున్నాడు. అప్పుడు మరియ ఒక మాట అడిగింది, ఇది ఎలాగూ జరుగును, ఇది ఎలాగూ జరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియకి ఫస్ట్ డౌట్, నేను పురుషుణ్ణి ఎరుగని దాన్ని, మరి నాకు ఎలా పుడతాడు, ఎట్లా పుట్టాలా అంటే దేవదూత చెప్తుంది, అమ్మా, భూమి పుట్టక ముందే ఆయన ఉన్నాడు, ఆయన పుడతాడని చెప్పాడు. ఎవరికి పుడతానన్నాడు? స్త్రీ గర్భాన పుడతానని చెప్పాడు. స్త్రీ గర్భాన పుడతాడు అని చెప్పాడు. పురుషుడు స్త్రీ సంబంధం వల్ల పుడతాడని చెప్పలా, స్త్రీ గర్భాన పుడతాడమ్మా అని చెప్పబడింది. ఇంకొక చోట రాయబడింది, ఆయన కన్యకకు జన్మిస్తాడని రాయబడింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి అన్నమాట.
ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెడతారు. కన్యక గర్భవతి అవుతుంది. అమ్మా ఒక గుర్తు చూపిస్తున్నాడమ్మా, ఒక గుర్తు ఏంటంటే కన్యక గర్భవతి అవుతుంది. పెళ్ళి కాని స్త్రీ గర్భవతి అవుతుంది, గర్భం ధరిస్తుంది. ఆ స్త్రీ గర్భాన ప్రభు జన్మిస్తాడు. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ కడుపులో పుట్టాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు నిన్ను పర్మిషన్ అడగడానికి నన్ను ఇక్కడికి పంపించాడని దేవదూత చెప్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది మరియా, అయ్యా ఇది ఎలాగూ జరుగును, ఎట్లా జరుగుతుంది? పుడతాడు బాగానే ఉంది. లోకంలో పిల్లలందరూ ఎలా పుడతారా అంటే పురుషుడు స్త్రీ కలయిక వల్ల పుడతారు, వాళ్ళిద్దరి వల్ల పుడతారు. మరి ఏ సంబంధం లేకుండా మరి నాకెలా పుడతారు అని అంటే దేవదూత చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. ముందు నిన్ను కడుగుతాడు. నిన్ను కడిగిన తర్వాత దేవాతి దేవుడు పై నుంచి నీ గర్భంలోకి దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ సంబంధం పెట్టుకోవడం వల్ల పుట్టలే. చాలామంది ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు, చండాలమైన భాష మాట్లాడుతూ ఉన్నారు, చాలా చండాలంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాక్యాన్ని చదివి కూడా తప్పుగా మాట్లాడటం అనేది చాలా తప్పైన విషయం. మరియతో దేవదూత చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తాడు, నిన్ను కమ్ముకుంటాడు. అప్పుడు దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తాడు, నీ గర్భంలోకి వస్తాడు. మీకు అర్థమయ్యేటట్లు ఇంకో మాట కూడా చెప్తా. కరెంట్ ఉందా? కరెంటు నీళ్ళల్లో ఉంటుంది, కరెంటు నిప్పులో కూడా ఉంటుంది. కరెంటు నిప్పు ద్వారా కరెంట్ తయారు చేస్తారు, నీళ్ళ ద్వారా కూడా తయారు చేస్తారు. దాన్ని సైన్స్ భాషలో శక్తి అంటారు, శక్తి అంటారు. అది నీళ్ళల్లో ఉన్నప్పుడు కూడా కనపడదు, మంటలో ఉన్నప్పుడు కనపడదు. కానీ అది ఎప్పుడైతే వైర్ల ద్వారా కరెంటు బల్బుకి వస్తుందో అప్పుడు శక్తి కనపడుతుంది. అంటే దాని రూపాన్ని ఏం చేసుకుంది? అది మార్చుకుంది. దేవుడు కూడా కనపడడు, ఆయనకు రూపం లేదు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవడు చూడలేడు. కానీ ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వచ్చాడో అప్పుడు చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శక్తి తన రూపాన్ని మార్చుకుంది. ఆయన పరలోకంలో ఉన్న దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మరియ గర్భాన్ని శుద్ధి చేశాడో అప్పుడు భూమి మీదకి మరియ గర్భంలోకి దిగి వచ్చాడు. లేకపోతే పురుషుడు సంబంధం వలన ఎక్కడ యేసుప్రభు పుట్టల. అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియ గర్భాన పుట్టే వ్యక్తి ఎవరో దేవదూత చెప్తుంది, నీ గర్భాన పుట్టేవాడు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఇది జరిగింది. అప్పటికే యోసేపుకి మరియకి ఏం జరిగిపోయిందంటే ప్రధానం జరిగిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక పెళ్ళి ఒక్కటే మిగిలిపోయింది. ఈలోపు దేవదూత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత దేవదూత వచ్చి మరియకి చెప్పింది. ఇప్పుడు యోసేపు మంచోడు కాబట్టి బైబిల్లో రాయబడింది, యోసేపు నీతిమంతుడు గనుక ఆమెను విడనాడాలని చూశాడు. అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చూశాడు. ఇక నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక ఎవరు మరియని అనుమానించరు, ఎవరు మరియని బాధ పెట్టరు. కనుక నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటున్నాడు. ఈలోపు అక్కడికి దేవదూత వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏం చెప్పిందో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యం. మరియు నా మాటలు
వాటి కాలమందు నెరవేరును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుమానం చూస్తున్నాడు. పై వచనం చదివితే అక్కడ ఉంది, అనుమానపరచునొల్లక, అవమానపరచునొల్లక. అంటే ఒక అనుమానం ఉంది పాపం యోసేపుకి. అరే, ఎంగేజ్మెంట్ అయింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి ఇదేంది ఇట్లా జరిగిపోయింది, నేను ఎలా చేసుకోవాలా, నా తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకుంటారు, ఎలా ఒప్పుకుంటారు, అసలు నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాను అని అనుమానంతో ఉంటే, అనుమానాన్ని నివృత్తి చేయడానికి దేవుడు యోసేపు దగ్గరికి దేవదూతను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పుట్టబోయే శిశువు ఎవరో చెప్పడానికి మరే దగ్గరికి పంపించాడు. యోసేపుకున్న అనుమానం తీర్చడానికి దేవుడు దేవదూతను యోసేపు దగ్గరకు పంపించాడు. ఇప్పుడు యోసేపుకు చెప్తున్నాడు, యోసేపు, ఆమె ఎవరి వల్ల గర్భవతి కాలేదు, దేవుడే సాక్షాత్ ఆమె గర్భంలోకి దిగొచ్చాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు, అసలు ఆయన ఎవడు అనుకుంటున్నావు అని మళ్ళా అనుమానం కూడా చెప్తుంది. ఏమంటుందంటే, మీరు చదివిన వాక్యం, కన్యక గర్భవతి కుమారుడి కంటదని చదువుకోలేదు నువ్వు, ఆమె ఎవరు కాదు, మరియే. కనుక సాక్షాత్తు దేవుడే ఆమె గర్భంలో పుట్టబోతున్నాడని కింద వచనం చదివితే మీకు అర్థమవుతుంది. 21వ వచనంలో చెప్తుంది. యేసు అను పేరు పెడతారు. పుట్టబోయే వ్యక్తి ఎవరు అనుకున్నారు? యేసు ప్రభు. యేసు అని పేరు పెట్టాలా? వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని రాయబడింది కదా. ఆ పుట్టబోయే వ్యక్తి ఎవరు అనుకున్నావు? ఆమె గర్భంలో పుట్టబోయేవాడు. కనుక ఆమెను చేర్చుకోవడానికి భయపడద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను చేర్చుకోవడానికి భయపడద్దు. దేవునికి స్తోత్రం. గమనించాలి, మరియా యోసేపుతో దేవదూత వచ్చి చెప్తున్న మాట ఎందుకు చెప్పాలి? దేవదూత ఎందుకు డైరెక్ట్గా కనవచ్చు కదా, అంత ఎందుకు ఉండాలి అంటే, పుట్టబోయే వ్యక్తి ఎవరో తెలియకపోతే ఈరోజు చాలామంది అనుమానించేవాడు. ఎవడో పనికిమాలినోడు ఒకడు యూట్యూబ్లో ఒకడు అంటున్నాడు మరియమ్మ గురించి, ఆమె ఏ లారీ దగ్గర పాపం చేసిందో అని మాట్లాడుతున్నాడు. ఏ లారీలోడి దగ్గర పాపం చేసిందో, ఆ పుట్టబోయేవాడు ఎవడో దేవుడు అని చెప్తున్నారు మీరు అని అంటున్నారు. నేను అంటాను, నేను అనే మాట, అసలు ఆ టైంలో లారీలు ఉన్నాయిరా? నేను పుట్టక ముందే కనీసం లారీ కూడా లేదు. నేను పుట్టక ముందు మా తాత ముత్తాత టైంలో ఎద్దుల బండ్లు ఉండేవి, లారీలు ఎక్కడేరా పనికిమాలోడా. మాట్లాడేటప్పుడు ఎవరితో ఎలా ఎట్లా మాట్లాడాలో అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగా రాయబడతా ఉంది ఇక్కడ. ఆ రోజు యోసేపు అనుమానిస్తాడనే, ఈ రోజు కూడా జనాలు అనుమానిస్తారనే దేవుడు అనుమానాన్ని నివృత్తి చేయడానికి యోసేపుతో చెప్తున్నాడు, ఆమె కన్యక, పురుషుణ్ణి ఎరగదు. మరియా స్వయంగా చెప్తుంది, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగను, నేను పురుషుణ్ణి ఎరగని దానిని. దేవదూత చెప్తుంది, నువ్వు కన్యకవి. కన్యకాన్ని స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే, పురుషుణ్ణి ఎరుగని దాన్ని స్పష్టంగా చెప్తా ఉంటుంటే, ఈ పనికి మాలిన వాళ్ళు మాట్లాడుతున్న మాట ఎక్కడ పాపం చేసిందని చెప్తున్నారు?
జ్ఞానం ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు యోసేపు అనుమానిస్తాడనే మరియ యోసేపు దగ్గరికి దేవదూత వచ్చి మరీ చెప్తా ఉంది, ఆమె ఎవరి వల్ల గర్భం కాల, దేవుడే సాక్షాత్తు ఆమె గర్భంలోకి దిగొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు చెప్తున్నా యోసేపు కంటే సాక్షులు ఉండాలి. ఈ జరిగిన తతంగం ఎంతమందికి తెలుసు? మరియకు తెలుసు, దేవదూతకు తెలుసు. మరియ పోయి చెప్తే ఎవడన్నా నమ్ముతాడా? నేను ఎవరి వల్ల గర్భవతి కాలేదు, నేను ఏ పాపం చేయను, నేను కన్యకను, ఏ పురుషుణ్ణి ఎరగని దాన్ని అంటే ఎవడైనా నమ్ముతాడా? ఎవడు నమ్మడు. అందుకనే ఇప్పుడు నమ్మకం కుదరాలంటే ఇంకొక వ్యక్తికి చెప్పాలి. ఎవరికి చెప్పింది అంటే యోసేపుకు చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం చెప్తా మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తుంది దేవదూత, ప్రవక్తలు కూడా చెప్పారు కదా, ఆ వాక్యం నీకు తెలియదా అని చెప్పింది. ఇప్పుడు ప్రవక్తలు చెప్పారు, మరియా చెప్తుంది, యోసేపు చెప్తున్నాడు. ఇంతమంది సాక్షులు ఉన్నారు మరియ పాపం చేయలేదు అని చెప్పడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పుట్టబోయే వ్యక్తి ఎవరంటే వాగ్దాన పుత్రుడు. వాగ్దానం చేసి భూమి మీదకి దిగొచ్చిన ఆయన అనుమానించడానికి వీళ్ళే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ యోసేపును గనక దేవుడు తోడు చేయకపోతే మరియ ఏమైపోతుంది తెలుసా? మరియ ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. మరియని ఖచ్చితంగా రాళ్లతో కొట్టి, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 23వ వాక్యం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 23వ వాక్యం చదవండి ఒకసారి. ప్రదానము చేయబడిన తరువాత ఆ ఊరి గవిని యొద్దకు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కేకలు వేయనందున పొరుగువాని భార్యను పరిచింది గనుక ఆ మనుషుల్ని ఏం చేయాలి? రాళ్లతో చావగొట్టవలెను. ఇప్పుడు మరిని ఒకవేళ యోసేపు గనక తెలియకపోతే, యోసేపు గనక చేరదీయకపోతే మరిని ఏం చేసేవాళ్ళు? రాళ్లతో చావు కొట్టేవాళ్ళు. చావు కొడితే యేసుప్రభు పుట్టేవాడా? గర్భంలోనే చచ్చిపోయేవాడు. ప్రైజ్ ది లార్డ్. మరియా బతికేది కాదు. మరియా కడుపులో ఉన్న యేసుప్రభు బతికేవాడు కాదు. చాలా విచిత్రమైన విషయం తెలుసుకోవాలా. పెళ్ళి కాకుండా గర్భవతి అయితే ఇప్పుడు మరియా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? సరే, మరియా తల్లిదండ్రులు తర్వాత సంగతి. ఒక కూతురు కనుక వాళ్ళు ఎట్లా దాచిపెడతారు. సరే, పెళ్లి చేసుకునే యోసేపు ఒప్పుకునేవాడా? సరే, ధైర్యం చేసి యోసేపు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినా సరే యోసేపు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? కానీ ఇక్కడ జరిగిన విషయం, దేవుడు అందరినీ ఒప్పింపగలిగేటట్లు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరి ద్వారా తెలుసుకోవటం వల్ల వాళ్ళిద్దరినీ దేవుడు దగ్గర చేసి, బైబిల్లో చక్కని మాట రాయబడింది. యేసుప్రభు పుట్టేంతవరకు అంట మరియని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాడు. దగ్గరుండి చాలా చక్కగా చూసుకున్నాడు. పిల్లోడు పుట్టేదాకా ఆమెను చాలా జాగ్రత్తగా కాపాడాడు. యోసేపు ఆమెను ఎరగకుండెను అని రాయబడింది. చక్కని మాట. చాలా చక్కగా చూసుకున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
బెత్లెహేములో జన సంఖ్య రాస్తున్నారు. అంటే మనం చెప్పాలంటే ఓటర్ లిస్ట్ రాస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి కూడా అయిపోయినట్లుంది. ఇప్పుడు మరియా అంటది, నేను కూడా వస్తానయ్యా అంది. నజరేతు నుండి బెత్లెహేముకి ఎంత దూరం అంటే దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. మరియా చాలా బేదరాలు, యోసేపు చాలా బేదోడు. ఆ రోజుల్లో ఎవడికన్నా గాడిద ఉంది అంటే కొద్దిగా డబ్బున్నవాడని అర్థం. గాడిదను కొనుక్కొని ప్రయాణం చేస్తారు గాడిద మీద. గుర్రం ఉందంటే ఇంకా ధనవంతుడని అర్థం. గుర్రాలు ఉన్నాయంటే కోటీశ్వరుడు అని అర్థం. ఇప్పుడు వీళ్ళు బేదోళ్ళు కనీసం గాడిదన ఉంటుందా? ఎక్కించుకొని తీసుకెళ్దామంట. లేదు. బైబిల్లో రాబే కనీసం ఆయన గుడ్డ ముక్కలు కూడా కప్పడానికి లేవు, అంత బేదోళ్ళు. మరి ఎట్టొచ్చుంటారు? 100 కిలోమీటర్లు అంటే నడుచుకుంటూ వచ్చింది. నిండు గర్భిణి నడుచుకుంటూ వచ్చింది. మరి జనన సంఖ్య రాసేటప్పుడు భర్త ఒక్కడు ఉంటే సరిపోద్దిగా, మా భార్య మరియా, నా పేరు యోసేపు అని రాసుకుంటే సరిపోద్ది కదా. మరిన్ని ఎందుకు వెంట పెట్టుకొని వచ్చాడు? ఎందుకు వెంట పెట్టుకొని వచ్చాడంటే ఈయన గనక లేకపోతే ఒకవేళ మరియను చంపుతారేమో. కనేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దగ్గరుండి చూసుకున్నాడు. యోసేపు ఎంత మంచోడో ఆలోచన చేయాలి. ఆమెను అనుమానించలా. దేవదూత చెప్పగానే నమ్మేశాడా? కన్యంత వరకు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ టచ్ కూడా చేయలేదు. ఆమెను ముట్టుకోలే. యేసు ప్రభు పుట్టేంత వరకు ఆమెను ముట్టుకోలే. ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళాడు. ఒకవేళ ఆమెను ఒంటరికి వదిలిపెడితే ఎవడన్నా ఏమైనా చేస్తాడేమో, ఎవడన్నా చంపుతాడేమో, ఎవడన్నా అనుమానిస్తాడేమో. యోసేపు ఎంత మంచోడు ఆలోచన. అందుకే దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి చెప్తుంది, నీకు పుట్టబోయే బిడ్డ వాగ్దాన పుత్రుడు. ఆ రోజు వాగ్దానం చేశాడు, ఈరోజు నీ గర్భాన పుట్టబోతున్నాడు. మరియకు చెప్తుంది, నీ గర్భంలో పుట్టబోయే వాడు దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు నీ గర్భంలో పుట్టాలనుకుంటున్నాడు. మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వాక్యం. 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. పరలోకానికి వెళ్ళిన తరువాత దేవుడు మనకు ఏం చేశాడు? తెలియజేశాడు. గొర్రెల కాపరులు గొర్రెలు కాస్తున్నారు. గొర్రెలు కాస్తూ ఉంటే ఒక్కసారిగా అకస్మాత్తుగా వాళ్ళ ఉన్న పొలంలో పెద్ద వెలుగు వచ్చింది. చూశారు, భయపడుతున్నారు ఆ వెలుగు చూసి. అకస్మాత్తుగా పెద్ద వెలుగు వస్తే భయపడక ఏం చేస్తారా? అప్పుడు దేవదూత చెప్తుంది, భయపడమాకండి, నేను మీకు ఒక సంతోషకరమైన సువార్త చెప్పడానికి వచ్చాను, మంచి వార్త చెప్పడానికి వచ్చాను. ఏంటి అంటే అప్పుడు దేవదూతలు చెప్తారు, దేవుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. మీరు పోయి చూడండి. మరి ఎట్లా గుర్తుపట్టాలంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో ఉంటాడు, ఆయనే దేవుడు, గుర్తుపట్టుకుపోండి. ఇది చెప్తా ఉన్నారు, అది అయిపోయింది. వెంటనే పరలోకంలో నుంచి చాలామంది దేవదూతలు వచ్చారట, ఆ విషయం చెప్పారట. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, జ్ఞానులకు చెప్పచ్చుగా, ధనవంతులకు చెప్పచ్చుగా, రాజులకు చెప్పచ్చుగా, చదువుకున్న వాళ్ళకి చెప్పచ్చుగా. ఎవరికి చెప్పాడు దేవదూత? ఎవరి దగ్గర పంపించాడు దేవదూతని? గొర్రెల కాపురు దగ్గర. ఎందుకు పంపించాడు? ఆయన దగ్గరికి, వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు? దేవునికి స్తోత్రం. గొల్లలు వేరు, గొర్రెల కాపురులు వేరు. గొల్లలు అంటే అదొక కులానికి సంబంధించిన వాళ్ళు,
వీళ్ళు గొల్లలు కాదు, గొర్రెల కాపరులు, గొర్రెలు కాసేవాళ్ళు. అంటే ఒకళ్ళ గొర్రెల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? కాస్తున్నారు. వీళ్ళకి దేవుడి సువార్త వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొర్రెలు కాసేది ఎందుకు? అప్పుడు కాలంలో గొర్రెలు కాసేది ఎందుకు అనుకున్నారు? ఎందుకు? ఎవడన్నా పాపం చేస్తే ఆ గొర్రెని ఏం చేయాలి? బలి ఇవ్వాలి. ఇప్పుడు దేవదూత గొర్రెల కాపురుల దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, ఇక మీదట బలులు అవసరం లేదు, బలి అవ్వటానికి సాక్షాత్తు దేవాతి దేవుడే భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఏం చెప్పింది దేవదూత అంటే, అది చదవండి, అక్కడ ఉంది ఏముందో, 11వ వాక్యం. ఎవరు పుట్టారు? రక్షకుడు మీ కొరకు. ఎవరు పుట్టారు? మరియతో చెప్తుంది దేవుని కుమారుడు అని చెప్పింది. యోసేపుతో చెప్తుంది వాగ్దానం చేయబడిన వాడు నీ కడుపులో పుట్టబోతున్నాడని చెప్పింది. ఇప్పుడు దేవదూతతో గొర్రెల కాపురులతో చెప్తుంది పుట్టేవాడు ఎవరో తెలుసా? రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. పాపాల నుంచి విమోచించేవాడు, నరకాన్ని తప్పించేవాడు, రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, ఆయనకు ఇంకొక పేరు పెట్టారు అక్కడ. చదవండి ఆ మాట, 11వ వాక్యం. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, కొంతమందిని అభిషేకిస్తారు. మమ్మల్ని అభిషేకించారు. నూనె తల మీద, ఒలివ నూనె తల మీద పోసి ఒక 10 మంది సేవకులు తల మీద చేతులు పెట్టి నిన్ను సేవ కొరకు ప్రత్యేకిస్తున్నామని అభిషేకించారు. దాన్ని అభిషేకం అంటారు. అభిషేకం ఎందుకు ఇస్తారంటే, ఒక పని కోసం ప్రత్యేకించినప్పుడు ఇస్తారు. ఒక పని కోసం, ఇక ఆ పని తప్ప రెండోది చేయకూడదు. ఆ పని తప్ప రెండోది చేయకూడదు. ఆ పనిని వదిలిపెట్టకూడదు. ఒకసారి తీర్మానం చేసుకున్నాక వదిలిపెట్టకూడదు. ఆ పని తప్పనిసరిగా చేసి ముగించాలి. దేవదూత గొర్రెల కాపురులతో చెప్తుంది, ఆయన అభిషేకించబడి భూమి మీదకి వస్తున్నాడు. అంటే ఒక పని కొరకు నియమించబడి భూమి మీదకి వస్తున్నాడు. ఏంటా పని? 3 పనుల నిమిత్తం దేవుడు భూమి మీదకి వచ్చాడు. చదువుతారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. ఎందుకు వచ్చాడో చూడండి, ఆయన పని ఏందో చూడండి. ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆడ యేసుప్రభు శిష్యులు భోజనం తీసుకొచ్చారు. అప్పటికి ఆయన వాక్యం చెప్తున్నాడు. చాలాసేపు అయింది అన్నం తినక. వాళ్ళు తినేసి వచ్చారు ఆల్రెడీ. యేసుప్రభుగా పార్సల్ పట్టుకొచ్చారు. యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా నేను మీకోసం అన్నం తెచ్చాము, తింటావా అంటే ప్రభు అంటాడు నేను తినేసాను అన్న. వాళ్ళు అనుకున్నారు ఒకవేళ వీళ్ళు ఏమైనా పెట్టారేమో తినుంటాడు అనుకుంటు. అప్పుడు ప్రభు అంటాడు నాకు ఎవరు పెట్టలేదురా, దేవుడి పని చేయటమే నాకు ఆహారం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ పని అంటే, పై వచనం చదివితే ఆయన వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్పటమే ఆయన పని. అనేక మందికి వాక్యం చెప్పటమే ఆయన పని. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చిన పని ఏంటయ్యా అంటే, ఏ పని నిమిత్తం అభిషేకించబడ్డాడంటే అనేక మందికి వాక్యం చెప్పడానికి లోకానికి దిగొచ్చాడు. 2వ వాక్యం చదవండి ఒకసారి. అదే యోహాను 5వ అధ్యాయం 17వ వాక్యం. యోహాను 5వ అధ్యాయం 17వ వాక్యం. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేనును చేస్తున్నాను. ఆయన పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నాను. ఏంటా పని అంటే పై వచనంలో ఉంది.
ఆ, ఉమ్, ఆ. అక్కడ వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడంటే బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు అంటే బాగు చేస్తున్నాడు. రోగాలను బాగు చేస్తున్నాడు, కుటుంబాలను బాగు చేస్తున్నాడు. తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళు బాగు చేశాడు, మనుషుల్ని కూడా బాగు చేశాడు. చేశాడా లేదా? చాలామంది మూర్ఖులు ఉన్నారు, చాలామంది వ్యతిరేకులు ఉన్నారు, చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ బాగు చేశాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలాతు మహారాజే పెద్ద మూర్ఖుడు. ఆ రోమీయులంటే అసలు ఎవడ మాట వినరాళ్ళు. అంతా అయిపోయింది, శిక్ష వేసేశాడు, పొయ్యి సిలువేసేశారు. వేసేసిన తర్వాత ఒక బోర్డు పంపించాడు పిలాతు మహారాజు. యూదుల రాజైన నజరేయుడైన యేసు అని పెట్టాడు. ఎవరికైనా శిక్ష పడితే ఏ శిక్ష పడిందో దాని మీద రాస్తారు. కానీ ఈయన అంటాడు యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాసి పంపించాడు. యూదుల రాజు అని చెప్పి ఆయన పంపించాడు. ఆయన ఎప్పుడైనా రాజు అని చెప్పుకున్నాడా? చెప్పుకోలే. మూర్ఖుడైన పిలాతునే మార్చాడు, మూర్ఖుడైన ఇస్కరియోతు యూదాను మార్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు అన్నదమ్ములే యేసుప్రభు నమ్మలా, చనిపోయి లేచిన తర్వాత నమ్మారు. వాళ్ళనే మార్చాడు, నమ్మని వాళ్ళని, మూర్ఖుల్ని, పాపం చేసేవాళ్ళని, ఎన్నో కుటుంబాలను, పాపం చేసిన వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బాగు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా బాగు చేస్తున్నాడు ఆయన. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్పడం ఆయన పని, బాగు చేయటం ఆయన పని. ఇంకొక పని ఉంది ఆయనకి. చదవండి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 38వ వాక్యం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వాక్యం. 20 ఈయన ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత తన ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. తనను తాను అర్పించుకొని ఒక్కసారే బలైపోయి పనిని ముగించాడు. ప్రైజ్ ది లార్డ్. పాపాల కొరకు బలైపోయాడు, పాత నిబంధన వాళ్ళ పాపాల కొరకు బలయ్యాడు, ఆయన పుట్టిన కాలంలో ఉన్న వాళ్ళ పాపాల కొరకు బలైపోయాడు. చివరిగా ఆయన మరలా రాబోతున్నంత వరకు ఎంతమంది అయితే ఆయన నమ్ముతారో వాళ్ళందరి పాపాల కొరకు, 3 పాపాల కొరకు ఒక్కసారి ఆయన బలైపోయి పని ముగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలి అవ్వటమే ఆయన పని, వాక్యం చెప్పటమే ఆయన పని, బాగు చేయటమే ఆయన పని. దేవదూత చెప్తుంది, పుట్టేవాడు రక్షకుడు అభిషిక్తుడు. రక్షకుడు అభిషిక్తుడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యం. యేసు పుట్టిన పిమ్మట యెరూషలేముకు వచ్చారు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఆయన పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చారు. దేన్ని చూసి వచ్చారు? నక్షత్రాలను చూసి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాళ్ళకి నక్షత్రాన్ని చూపి తెలియజేశాడు. ఎందుకు జ్ఞానులకు తెలియజేశాడు? ఎందుకు తెలియజేశాడు? గమనించాలా. కొంతమంది గురించి రాయొచ్చు కదా,
ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మరియా తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లే, ఎందుకంటే వాళ్ళు నమ్మారు. యోసేపు తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లే, వాళ్ళు కూడా నమ్మారు. కనుకనే వాళ్ళిద్దరిని ఏం చేయలే, వాళ్ళిద్దరిని బజార్లో పెట్టలేదు, రాళ్ళ పెట్టి కొట్టి చంపలా. మరి వాళ్ళ గురించి రాయొచ్చుగా దేవుడు, ఎందుకు రాయలేదు? వాళ్ళ గురించి, జ్ఞానుల గురించి ఎందుకు రాశారు? జ్ఞానులకే దేవుడు ఎందుకు తెలియజేసినట్లు మనకు ఈరోజు తెలియజేస్తున్నాడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎవరు అసలు? ఎవరు వాళ్ళు? జ్ఞానులు, సైంటిస్టులు. మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సైంటిస్టులు. దేన్ని చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. అంటే వాళ్ళ పరిశోధన దేని మీద ఉంది? నక్షత్రాల మీద ఉంది. ఆయన సృష్టి మొత్తాన్ని వాళ్ళు పరిశోధన చేసేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు ఆయన సృష్టికర్త అని చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. మీరు కింద వాక్యాన్ని చదివితే హేరోదు మహారాజు దగ్గరికి వచ్చి ఆయన్ని గురించి చెప్తున్న మాట, మేము ఆయనను పూజింప వచ్చాం. ఏం చేయడానికి వచ్చారంట? జ్ఞానం కలిగినోడు ఎవరిని పూజ చేస్తాడు? ఎవరిని పూజ చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పుట్టిన తర్వాత వచ్చారు. హేరోదు మహారాజు వాళ్ళని అడిగారు, ఒరే మీరు ఎవరిని చూసి వచ్చారంటే మేము నక్షత్రాన్ని చూసి వచ్చామయ్యా. మరి ఎంత దూరం నుంచి వచ్చారు అని అడిగాడు హేరోదు మహారాజు. వాళ్ళు చెప్పారు, మేము రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బైబిల్ ప్రకారం రాయబడింది, వాళ్ళు కనీసం రావడానికి 2 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు పట్టింది? అప్పుడు పిల్లోడు ఎంతడై ఉంటాడు? ఎంతడై ఉంటాడు యేసు ప్రభు? నక్షత్రం బయలుదేరగానే వీళ్ళు బయలుదేరారు, అది మెరవటం మొదలగానే బయలుదేరారు. హేరోదు మహారాజు దగ్గరకు వచ్చేతలకి యేసు ప్రభు వయసు ఎంత వచ్చింది? 2 సంవత్సరాలు వచ్చి ఉంటుంది. ఎందుకంత ఖచ్చితంగా చెప్తామంటే హేరోదు మహారాజు అడుగుతున్నాడు, మీరు బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చేతలకి ఎంత టైం బట్టి ఉంటుంది అని అడిగాడు. అందుకే హేరోదు మహారాజు చెప్తాడు, మీరు పోయి పూజ చేసి రండి, ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్తే నేను కూడా పూజ చేస్తా. ఎందుకంటే అడ్రస్ కనుక్కొని ఒక్కసారి లేపేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తేలిగ్గా లేపచ్చు కదా, చిన్నపిల్లవాడిని ఎవడు గుర్తుపడతాడు? వీళ్ళు పోయి చూస్తే గుర్తుపడితే వెంటనే లేపేయచ్చు. వాళ్ళేమో తిరిగి రాలా. హేరోదు మహారాజు కోపం వచ్చింది. 2 సంవత్సరాల పిల్లలందరినీ లేపేయండి రా ఆ బెత్లెహేములో ఉన్న వాళ్ళందరినీ అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు 2 సంవత్సరాలు అని చెప్పాడు అంటే, వాళ్ళు బయలుదేరి వచ్చే టయానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందంటే 2 సంవత్సరాలు. ఎంత కష్టపడ్డారో ఆలోచన చేయండి. జ్ఞానం కలిగినోడు దేవుడి కోసం ఏం చేస్తాడు? కష్టపడతాడు. దేవుని కోసం కష్టపడతాడు. జ్ఞానం కలిగినోడు దేవుడి కోసం ఏం చేస్తాడు? కష్టపడతాడు. జ్ఞానం లేనోడు వాడి కోసం కష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హేరోదు మహారాజు దగ్గర నుంచి మెల్లగా బయలుదేరి ముందుకు పోతున్నారా? పోయారు. మొత్తానికి ఇంటికి చేరుకున్నారు. యేసుప్రభుని చూశారు. యేసుప్రభుని ఏం చేశారు? వాళ్ళు పూజ చేశారు. ఏం చేశారు? చదువుతారా మాట? మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం. 2:11 చదవండి. ఎవరిని పూజించి? జ్ఞానం కలిగినోడు దేవుణ్ణి ఏం చేస్తాడు? పూజ చేస్తాడు. నక్షత్రం ముందు పోతా ఉంటే వీళ్ళు ఆ నక్షత్రం ఎనికి ఏడుతూ నడుస్తున్నారు. అది ఎనికిపోతే ఎనికొస్తుంది, ముందుకు పోతే ముందుకు పోతుంది. మనమైతే ఏం చేస్తాం? మహాతల్లి నన్ను తీసుకొచ్చింది, దానికి దండం పెడతాం. ఎందుకు? నడుతుందిగా. జ్ఞానులు నక్షత్రాన్ని ఆరాధించాల. మరియ దగ్గరికి పోయి, అమ్మా మరియా ఎంత మంచిదానివమ్మా, యేసు ప్రభునే కన్నావమ్మా అని మరియకి దండం పెట్టలే. నువ్వు ఎంత మంచోడివయ్యా యోసేపా అని యోసేపుకి
దండం పెట్టలే. ఎవరికి పెట్టారు? యేసయ్యకు దండం పెట్టారు. యేసయ్యను పూజించారు. జ్ఞానులు ఎవరిని పూజిస్తారు? దేవుడిని పూజిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానులు కష్టపడతారు దేవుడి కోసం. జ్ఞానులు దేవుణ్ణి పూజిస్తారు. జ్ఞానులు ఇంకో పని చేస్తారు. 12వ వాక్యం చదవండి, 2:12 చదవండి. వాళ్ళు దేవుని మాట విని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఎవరి మాట విన్నారు ఇప్పుడు? దేవుని మాట. జ్ఞానం కలిగినోడు దేవుని మాట ఏం చేస్తాడు? దేవుని మాట వింటాడు. జ్ఞానం లేనోడు దేవుని మాట వినడు. అప్పుడప్పుడు కొంతమంది దగ్గరికి పోయి వాక్యం చెప్తూ ఉంటాం. కొంతమంది దగ్గర పోయి వాక్యం చెప్తుంటాం. బాప్తిజం గురించో, రక్షణ గురించో, దేవుడి గురించో. వీళ్ళు మంచి తెలియగలిగిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాన్ని డైవర్ట్ చేసి, ఇది కాదా నువ్వు బాగున్నావా, అది కాదులే, నేను చెప్పలేను, నేను మాట్లాడలేను, తప్పించే ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు నా దగ్గర తప్పించుకోవచ్చు, సేవకుల దగ్గర తప్పించుకోవచ్చు, ఎవరి దగ్గర తప్పించుకోలేవు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాల. తప్పించుకునే వ్యవహారాలు చేస్తుంటారు. వాడు తప్పించుకుంటున్నాడు అన్న సంగతి మాకు అర్థం అవుతుంది. మేము పిచ్చోళ్ళం కాదు, జ్ఞానులు. దేవునికి స్తోత్రం. జ్ఞానుల దగ్గరికి దేవుడు పంపించాడు. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త అని. చివరికి ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 2:2 చదవండి. 2:2 యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇప్పుడు హేరోదు మహారాజు వీడు రాజు ఆల్రెడీ యూదుల్ని ఏలుతున్నాడు. యూదుల్ని ఏలుతున్న రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి చెప్తున్న మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పాడు. అది ఎట్లుందంటే, ఒక నాయకుడి దగ్గరికి పోయి ఆ నాయకుడు ఎక్కడున్నాడు అని అడిగాడట. అటుంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చెప్తున్నారు, రాజు దగ్గరికే పోయి ఏ రాజు అయితే ఎవరినైతే పరిపాలన చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హేరోదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఎందుకు హేరోదు రాజు గురించి రాయబడింది? వాడేమన్నా మంచోడా అంటే వాడేమో పరమ దుర్మార్గుడు, పదవి కోసం పిల్లల్ని చంపినోడు, పదవికి అడ్డొస్తుందని భార్యను చంపినోడు, మహాక్రూరుడు. 2 సంవత్సరాల పిల్లల్ని చంపాడంటే వాడు ఎట్లాంటోడో ఆలోచన చేయాలా. అట్లాంటి క్రూరుడి దగ్గరికి దేవుడు తీసుకెళ్ళి రాపిస్తున్నాడు. హేరోదు మహారాజుకు చెప్పాడు. ఎందుకు హేరోదు మహారాజు చెప్పాడంటే, ఈడు రాజు కావచ్చు కానీ పుట్టిన ఆయన రాజులకే రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.